జమిలీ ఎన్నికల ఆలోచనలను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని సూచించారు సిపిఐ నాయకులు చాడ వెంకటరెడ్డి. రాజ్యాంగానికి విరుద్ధంగా ఏకపక్షంగా జమిలీ ఎన్నికలు తీసుకొస్తామంటే ఎవరు ఊరుకోరని తెలిపారు. బీసీనని చెప్పుకునే ప్రధాని మోదీ కులగణన ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. జగిత్యాల కోరుట్లలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పూర్వాపరాల సదస్సుకు హాజరయ్యారు చాడా. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల విగ్రహాలను ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జమిలీ ఎన్నికలు అనేది గతంలో వాళ్ళు మొదటి నుంచి అంటున్న ఆలోచనే. కానీ జమిలీ ఎన్నికలు అంటే ఏంటిది అర్థం కావాలి. ఇది సువిశాలమైన భారతదేశం, 29 రాష్ట్రాలు ఇక్కడ ఉన్నాయి. తర్వాత పార్లమెంట్ కంటే ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. అసెంబ్లీకి ఎట్లా జరుగుతాయి? ఒకసారి ఒక అసెంబ్లీ పడిపోతుంది, 2 ఏళ్ళు 2.5 years 2 సంవత్సరాలకు ప్రభుత్వం పడిపోతుంది. మళ్ళీ ఎన్నికలైతే మళ్ళా 5 ఏళ్ళ దాకా ఉంటుంది కనుక మళ్ళీ 2 ఏళ్ళు 3 ఏళ్ళకు ఉంటుందా? మన రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన దానిలో పొందుపరిచిన దానిలో టర్మ్ అనేది 5 years 5 సంవత్సరాలు. అంటే వీళ్ళు టర్ములు మార్స్తారేమో. ఈ టర్ములు మార్చి లేకుంటే ఏకపక్షంగా తమ అధికార రుదుతాం అంటే మాత్రం ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఊరుకుంటాయి, ప్రజలు కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. తప్పనిసరిగా ఈ బీజేపీ ఎన్డీఏ నరేంద్ర మోడీకి మాత్రం తప్పనిసరి గుణపాఠం చెప్తారు. అందుకని ఆ దురాలోచన మానండి. మీరు ప్రజాస్వామ్యం పైన దృష్టి పెట్టి ప్రజాపాలన చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే మీరు అడ్డగోలుగా ప్రజలపైన పన్నుల భారాలు మోపుతున్నారు, ధరల అడ్డగోలుగా పెంచి పెనుభారం మోపుతున్నారు. కార్పొరేట్ సంస్థలకేమో మరి అడ్డగోలుగా రాయితీలు ఇస్తున్నారు. నేను మన వియత్నాం పోయి చూసేస్తే అక్కడ వియత్నాంలో ఏంటంటే అసలు ప్రజలపైన ట్యాక్సీలు, కేవలం కార్పొరేట్ సంస్థలపైన ట్యాక్సీ. అంటే ప్రజలపైన ట్యాక్సీలు అంటే ఈ రకమైన పెట్రోల్ మీద, డీజిల్ మీద, సిలిండర్ మీద కాదు. సిలిండర్ అయితేనే ఉంది 1200కు వాళ్ళు అక్కడ ఇస్తే ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 700 సబ్సిడీ చేయాల్సి వస్తుంది. అంటే ప్రభుత్వం ధరలు వేస్తుంది, ఇంకో ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. అంటే ఓట్ల రాజకీయాలు తప్ప ఈ ప్రజలకు మేలు చేసే రాజకీయాలు కాదు. అందుకని ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా జమిలీ ఎన్నికల మానుకొని ఇప్పుడు జరుగుతున్న దానిలో ప్రజాస్వామ్య పద్ధతిలో జరపాలా. తర్వాత బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలు ఏదైతుందో ఈ స్వాతంత్ర ఫలాలు ప్రజలకు చెందాల.